మంచిర్యాల జిల్లా కేతనపల్లి మున్సిపాలిటీలో ప్రజా తీర్పుని మంత్రి వివేక్ గౌరవించడం లేదని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ మండిపడ్డారు. మున్సిపల్ చైర్మన్ పీఠం కోసం కాంగ్రెస్ అక్రమాలకు పాల్పడుతోందని విమర్శించారు. తనపై అక్రమ కేసులు పెట్టారని ఆరోపించారు. కేతనపల్లి అల్లర్ల కేసులో బెయిల్ రావడంతో బాల్క సుమన్ విడుదలయ్యారు. ఆదిలాబాద్ జైలు వద్ద బీఆర్ఎస్ శ్రేణులు భారీగా చేరుకుని బాల్క సుమన్కు స్వాగతం పలికారు. కేతనపల్లి మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో జరిగిన అల్లర్ల కేసులో గత నెల 18న బాల్క సుమన్తో పాటు మోలా రాజిరెడ్డి, అనిల్, లక్ష్మీకాంత్ను అరెస్టు చేసి వారిని కోర్టులో హాజరుపరచగా వారి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. బెయిల్ రావడంతో వారందరూ విడుదలయ్యారు. మా అడ్వకేట్లకు సెల్యూట్ చేస్తా ఉన్నా. మా కేసీఆర్ గారు ఎప్పటికప్పుడు మానిటర్ చేసి వారికి కూడా కృతజ్ఞతలు. ఇంకొకటి ఏంటంటే అన్నిటికన్నా దుర్మార్గమైనది, సరే రాజకీయాల్లో గెలుస్తాం ఓడిపోతాం, గెలుపును కానీ ఓటమిని కానీ హుందాగా స్వీకరించేటటువంటి సంస్కారం, ఆ ధైర్యం ఉండాలి, ఆ దమ్ము ఉండాలి. వివేక్ గారు చెన్నూరులో 18 స్థానాలకు గాను వాళ్ళు 11 గెలిచారు కాంగ్రెస్ పార్టీ, మేము 4 గెలిచినాం. నేను స్టేట్మెంట్ ఇచ్చిన, చెన్నూరు ప్రజలు ఇచ్చినటువంటి ప్రజా తీర్పును గౌరవిస్తున్నాను నేను స్టేట్మెంట్ ఇచ్చిన. మరి కేతన్పల్లిలో మీరు ఎందుకు గౌరవించారు ప్రజా తీర్పును? గౌరవించకపోగా మీరు చేస్తున్నది ఏంది? ఒక వికృత రాజకీయ దుర్మార్గపు క్రీడకు మీరు తెరలేపిర్రు. అసలు ఎన్నడన్నా కోల్బెల్ట్ ఏరియాలో ఈ రకమైనటువంటి కక్ష సాధింపులు ఉన్నాయా? 10 ఏళ్ళు మేము ఉన్నాం. నేను ఎంపీగా ఉన్నా, ఎమ్మెల్యేగా, ప్రభుత్వం ఇప్పుడే నేనున్నా. ఎవరినైనా జైలుకు పంపించినా, అక్రమ కేసులు పెట్టించినా ఎటు తీసుకుపోతున్నారు మీరు ఆ ప్రాంతాన్ని? మీరేం చెప్పి అడిగారు? 45,000 ఉద్యోగాలు ఇస్తామన్నారు, ఫ్యాక్టరీ పెడతామన్నారు. మీ కాంగ్రెస్ ఏమో 6 గ్యారంటీలు 420 హామీలు అన్నది. ఇచ్చిన మాటలు పక్కకు పెట్టి ఒక్క మున్సిపాలిటీ కోసం ఇవాళ ఆ ప్రాంతాన్ని రణరంగం చేసి రావణ కాష్టం చేస్తూ ఉన్నాడు మంత్రి వివేక్ గారు. అంత దుర్మార్గాలు జరుగుతూ ఉంటే ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుందో కూడా అర్థమవుతలేదు. స్టేట్ ఎలక్షన్ కమిషన్ కూడా ఏం చేస్తుందో అర్థమవుతలేదు. నేను ఇవాళ డిమాండ్ చేస్తూ ఉన్న స్టేట్ ఎలక్షన్ కమిషన్ 17వ తేదీ నాడు కేతన్పల్లి మున్సిపల్ కౌన్సిల్ హాల్లో దుశ్శాసన పర్వం జరిగింది. ఆ వీడియో ఫుటేజ్ దయచేసి బయట పెట్టాలని చెప్పి నేను స్టేట్ ఎలక్షన్ కమిషన్ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నా. ఫేర్గా మళ్ళీ ఒక డేట్ ఇచ్చి ఎలక్షన్ జరిగేటట్టుగా వీలైనంత తొందరలో చైర్పర్సన్, వైస్ చైర్మన్